ఒక వర్షపుమయమైన రాత్రి నలుగురితో కూడిన కుటుంబం తండ్రి, తల్లి మరియు ఇద్దరు పిల్లలు అరణ్య మార్గంలో పొడవైన ప్రయాణంలో ఉన్నారు. వారు సమీప గ్రామంలో ఉన్న ఒక దూర సంబంధిత బంధువు ఇంటికి వెళ్తున్నారు. కారులో నవ్వులు మార్మోగుతున్నాయి. మృదువుగా సంగీతం వినిపిస్తుంది. అన్నీ శాంతిగా ఉన్నాయి. అంతవరకు కార్ అకస్మాత్తుగా ఆగిపోయే వరకు ఇంజిన్ శబ్దం లేదు, లైట్లు లేవు, కేవలం నిశ్శబ్దమే. తండ్రి మళ్లీ ఇగ్నిషన్ ప్రయత్నించాడు. ఏమీ పని చేయలేదు. తల్లి కిటికీ వెలుతురు చూసింది. అసౌకర్యం ఆమె ముఖంలో ప్రత్యక్షమవుతుంది. పిల్లలు అర్ధ నిద్రలో మనం ఎందుకు ఆగిపోయాము అని అడిగారు. అప్పుడు వారు విన్నారు. కిటికీ పైకి అక్కడ ఎవరూ లేరు. వారి చుట్టూ ఉన్న అడవి పూర్తిగా నల్లగా ఉంది. ఎటూ వెలుతురు లేదు, ఎటూ శబ్దం లేదు. తేలికగా వీచే గాలిలో మోగుతున్న చప్పుడు తప్ప. ఆపై చెట్ల మధ్య నుంచి ఒక మహిళ స్వరం నెమ్మదిగా మొరపెట్టినట్టు వినిపించింది. సహాయం చేయండి. తండ్రి టార్చ్ పట్టుకుని కారులో నుంచి బయటకు దిగాడు. అతను అడవిలోకి నడిచేప్పుడు కాంతి తళ్లాడింది. టార్చ్ ఒకసారి మినుగురి మోగి ఆపై ఆగిపోయింది. మళ్లీ మౌనం అలముకుంది. తల్లి అతని పేరును పిలిచింది. స్పందన లేదు. ఆమె ఆగిపోయింది. అప్పుడు ఆమె అతన్ని చూసింది. అడవి అంచున నిశ్చలంగా నిలబడి ఉన్నాడు. కాని అతని కళ్లంతా నల్లగా మారిపోయి ఉన్నాయి. కారు తలుపులు తామే లాక్ అయ్యాయి. రేడియో ఆన్ అయింది పూర్తి శబ్దంతో. కానీ శబ్దం మాత్రం గాడిదపాటలా నిశ్శబ్దమైన స్టాటిక్ మాత్రమే. పిల్లలుతో అరవసాగారు. అగా కారు లోపల నీడలు కదలడం ప్రారంభించాయి. పొడవుగా నెమ్మదిగా సాగుతూ చల్లని ఊపిరి వారిని తాకింది. వారి చెవుల్లో కుసుములాంటి గుసగుసలు వినిపించాయి. మీరు ఎక్కడికి వెళ్లలేరు. తరువాత రోజు ఉదయం గ్రామస్థులు కారును కనుగొన్నారు, పక్కన పడేసినట్టుగా. కుటుంబానికి మాత్రం ఎటువంటి ఆనవాళ్లు లేవు. కిటికీలంతా వందలాది చేతి పాలు మాత్రమే ఉన్నాయి. అవి లోపల నుంచి